హలో ఎవ్రీవన్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిల్మీ డిస్కో. నేను మీ అక్షయ్ అండ్ నేను పెద్ద మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పెద్ది ఈ మూవీ చూసాక నాకు ఫస్ట్ అనిపించింది ఏంటి అంటే వీళ్ళు కాన్సెప్ట్ మీద ఇంకొంచెం ఫోకస్ పెట్టాల్సింది అనిపించింది. మూవీ స్టోరీ చాలా బేసిక్ లైన్ మీద తీసిన ఫీలింగ్ అనిపించింది నాకు సినిమా చూసేటప్పుడు. ఇంకా స్టోరీ పాయింట్కి వచ్చేస్తే మూవీ ట్రైలర్లో చూపించినట్టే పెద్ది ఎందుకు స్పోర్ట్స్ని స్విచ్ అయ్యాడు, పెద్దిని ఎందుకు విలేజ్ వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకుంటారు అనే దాని మీదే ఉంటుంది. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే రామ్ చరణ్ ఈ మూవీకి బిగ్ ఎసెట్. తనే బాడీ కానీ లుక్స్ కానీ యాక్టింగ్ కానీ అన్నిట్లో ఎఫెక్ట్ పెట్టేశాడు అండ్ అది స్క్రీన్ మీద స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ ఇంకో బిగ్ ఎసెట్ జగపతి బాబు క్యారెక్టర్ చాలా న్యాచురల్గా చేశారు యాక్టింగ్. అసలు స్క్రీన్ మీద ఉన్నంతసేపు జగ్గుబాయిని గుర్తుపట్టలేమంత బాగా చేశాడు. ఈ స్టోరీస్లో ఉండే నెగటివ్స్ గురించి మాట్లాడుకుంటే ముందుగా చెప్పినట్టే స్టోరీ కొంచెం వీక్గా అనిపించింది. అండ్ సెకండ్, జాన్వీ కపూర్ క్యారెక్టర్. అసలు ఇలాంటి ఒక కాన్సెప్ట్ రాసుకుంటున్నప్పుడు స్కిన్ షో చేయాలి అని ఎందుకు అనిపిస్తుందో నాకు తెలియదు. అండ్ జాన్వీ కపూర్ క్యారెక్టర్ ఒకటేనే కాదు, చాలా క్యారెక్టర్స్ ని వీళ్ళు మిస్యూజ్ చేసుకున్నారు. మేబీ డైరెక్టర్ అంత పెద్ద స్టార్ కాస్ట్ ని హ్యాండిల్ చేయలేకపోయాడు అనిపించింది. క్యారెక్టర్స్ లైక్ దివ్యేందు కానివ్వండి, బొమ్మని రాణి క్యారెక్టర్ కానివ్వండి, చాలా బాగా ప్రజెంట్ చేసుకోలేకపోయాడు. అండ్ ఈ మూవీలో విఎఫ్ఎక్స్ కూడా చాలా పోర్గా అనిపించింది. అంటే కొన్ని షాట్స్లో ఇది నిజంగా విఎఫ్ఎక్స్ అని కళ్ళకి కట్టినట్టు కనిపించేస్తుంది, న్యాచురల్గా లేదు, ఆర్టిఫిషియల్గా అనిపించింది. ఓవరాల్గా ఈ సినిమా నాకు ఎలా అనిపించింది అంటే ఓకే, చాలా డేస్ తర్వాత థియేటర్లో ఒక మూవీని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే యూ కెన్ వాచ్. అది కూడా జీరో ఎక్స్పెక్టేషన్తో చూడాలి. లేదు అంటే 1 వీక్ ఆగి వెళ్ళండి థియేటర్ హైక్స్ తగ్గాక. మా రేటింగ్ ఈ మూవీకి 2.5/5. ఒకవేళ మీరు ఈ మూవీని చూస్తే మీరెంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్ చేసేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. టిల్ దెన్, దిస్ ఇస్ అక్షయ్ సైనింగ్ ఆఫ్. బాయ్.